పుష్ప 2 హిట్ కొట్టగానే త్రివిక్రమ్ను కాదని అట్లీని సెట్ చేశాడు అల్లు అర్జున్. దేవర తర్వాత ప్రశాంత్ నీల్ తో వర్క్ చేస్తున్నాడు తారక్. మహేష్ బాబు రాజమౌళితో జర్నీ చేస్తున్నాడు. ఇలా స్టార్ హీరోస్ అంతా పాన్ ఇండియా మూవీ అనుభవం ఉన్న దర్శకులతో వర్క్ చేస్తూ ఉంటే డార్లింగ్ మాత్రం భిన్నంగా పాన్ ఇండియా సినిమా అనుభవం లేని దర్శకులకు ఛాన్సులు ఇస్తూ కెరియర్ ని రిస్క్ లో పడేసుకుంటున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో ఓ హిట్ పడగానే నెక్స్ట్ మూవీ అంతకు మించుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు హీరోలు. దర్శకుల విషయంలో కూడా ఆచితూచి అడుగులేస్తూ ఉంటారు. పుష్ప 2 తర్వాత బన్నీ పాన్ ఇండియా మూవీ అనుభవం లేని త్రివిక్రమ్ ను పక్కన పెట్టి షారుక్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన జవాన్ దర్శకుడు అట్లీని లైన్ లో పెట్టాడు. దేవర హిట్ తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. బుచ్చితో పెద్ది కంప్లీట్ అయ్యాక సుకుమార్ను లైన్లో పెట్టాడు చరణ్. ఇలా పాన్ ఇండియా హీరోలంతా పాన్ ఇండియా దర్శకులకు ఛాన్సులు ఇస్తూ ఉంటే డార్లింగ్ మాత్రం డిఫరెంట్ గా వ్యవహరిస్తున్నాడు. బాహుబలి 1 and 2 తర్వాత ఏ మాత్రం పాన్ ఇండియా మూవీ ఎక్స్పీరియన్స్ లేని సుజిత్, రాధాకృష్ణ కుమార్లకు సాహో, రాధేశ్యామ్ రూపంలో ఛాన్సులు ఇచ్చి చేతులు కాల్చుకున్నాడు డార్లింగ్. అయినా సరే వెనక్కు తగ్గడం లేదు. నెక్స్ట్ కూడా ఇదే పంధాను ఫాలో అవుతున్నాడు. మారుతికి రాజాసాబ్, హను రాఘుపుడికి, ఫౌజీకి అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు. ఇక నెక్స్ట్ అయితే డైరెక్టర్ గా అనుభవం లేని వ్యక్తికి ఛాన్స్ ఇవ్వబోతున్నాడు అన్నది లేటెస్ట్ బస్. RRR లో నాటు నాటు సాంగ్ తో గ్లోబల్ రేంజ్ ఐడెంటిటీ గ్రాప్ చేసుకున్న కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ దర్శకుడిగా మారుతున్నాడని టాలీవుడ్ సర్కిల్స్ లో నడుస్తోంది. అది కూడా ప్రభాస్ తో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్. మైకేల్ జాక్సన్ స్టోరీ అని, యానిమేషన్ ఫిల్మ్ అని కథనాలు పుట్టుకొస్తున్నాయి. హీరోగా కాదు, ప్రేమ్ రక్షిత్ డైరెక్టోరియల్ మూవీకి డార్లింగ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు అన్నది మరోవైపు వినిపిస్తున్న మాట. ఇందులో ఎంత నిజమో ఎంత అబద్ధమో తేలాల్సింది. మొత్తానికి డార్లింగ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు కమర్షియల్ సినిమాలే కాదు ఆర్ట్ ఫిల్మ్స్ చేస్తానని చెప్పినట్లుగా ఆ దిశలో ప్లాన్ చేస్తున్నాడో ఏమో మరి.